గొల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి టెంకంపేట్ ఎల్లమ్మ రాములు ప్రజలకు చేసే అభివృద్ధి కార్యక్రమంపై వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్ అభ్యర్థి టెంకంపేట్ ఎల్లమ్మ రాములు ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చే హామీల పోస్టర్ను ఆవిష్కరించారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా TR9 టీవీ CMD తూర్పు రమేష్ పాల్గొని వారి చేతుల మీదుగా వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో గ్రామ అభివృద్ధికి ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవాలి, గ్రామ అభివృద్ధి ఎలా చేసుకోవాలి, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఆ ఊరి వ్యక్తిగా అక్కడి ప్రజలకు అనునిత్యం తోడుగా ఉండే రాములు మరియు సర్పంచ్ అభ్యర్థి ఎల్లమ్మ గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చారని ఆలోచించి ఓటు వేసి అభివృద్ధి చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయాపూర్, గొల్లపల్లి గ్రామ వాస్తవ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జోరుగా సాగుతుంది ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా ఊరు ఒకటి, నేను పుట్టి పెరిగిన ఊరు ఒకటి, ఉదయాపూర్ గ్రామం, గొల్లపల్లి గ్రామ పంచాయతీ. ఫస్ట్ టైం మొదటిగా నేను హైదరాబాద్కి వెళ్ళినప్పటి నుంచి 25 సంవత్సరాలలో మొదటిసారిగా ఎన్నికలలో నేను సపోర్ట్ చేయడం కానీ ఎన్నికలలో పాల్గొనడం కానీ జరుగుతుంది. అది ఎందుకు పాల్గొంటున్నానంటే ఎన్నో ఊళ్ళు బాగుపరుస్తున్నాను, ఎంతోమందిని గెలిపిస్తున్నాను, ఎంతోమందికి రాజకీయం ఎలా చేయాలి నేర్పిస్తున్నాను, ఒక గ్రామ అభివృద్ధి ఎలా చెందాలి అంటే దాన్ని ఎలా వెళ్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఎన్నో గ్రామాలకు అవగాహన కల్పిస్తున్నప్పుడు నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. పుట్టి పెరిగిన ఊరిని కూడా మర్చిపోయాను. ఇప్పుడు నిజంగా వెళ్ళి నా ఊరిని నేను అభివృద్ధి చేసుకోగలిగితేనే నేను వేరే ఊరిని కూడా అభివృద్ధి చేయగలుగుతాననే ఆలోచన వచ్చి మొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గొల్లపల్లి అయినా ఉదయపురమైన అంతా నా కుటుంబ సభ్యులే. అంతా నేను చిన్నప్పటి నుంచి అందరినీ అమ్మ, నాన్న, మామ, అత్త అని ప్రేమతో పిలుచుకున్నవాడిని. కాబట్టి ఇవాళ మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో 2 సర్పంచులుగా పోటీ పడుతున్నారు. నేను ఆ 2లో టెంకంపేట ఎల్లమ్మ, మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను చాలా జాగ్రత్తగా పెంచుకున్నారు, తాతయ్యన అమ్మాయిన. కాబట్టి వాళ్ళ తరపున నేను సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళకి. ఎందుకు వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నానంటే కూడా చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి రాముని తాతను చూశాను. అందరితోటి కలిసి ఉండి ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా ముందుండి చేసిండు. అది పక్కన పెడితే రాజకీయంగా అనుభవం ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు దాదాపు ఒక 7 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకుంటా గ్రామారం, అప్పుడు పెద్ద విలేజ్ గ్రామ పంచాయతీ, దాని కింద ఆమ్లెట్లు ఒక 4 ఉన్నాయి. అప్పుడు వార్డు మెంబర్గా అయ్యిండు, వార్డు మెంబర్గా కొన్ని సేవలు అందించిండు గ్రామానికి. ఆ అనుభవం ఉంది. తర్వాత గొల్లపల్లి గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత కూడా సర్పంచ్గా ఎన్నికై సేవలు అందించిన అనుభవం కూడా ఉంది. ఆ అనుభవంతో మళ్ళీ కూడా సర్పంచ్గా అవకాశం ఇస్తే, అతన్ని గెలిపిస్తే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో నేను రాముల తాతకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన గ్రామం అనుకుంటున్నారు అందరూ ఏమని అంటే రోడ్లు అయినాయి, డ్రైనేజీలు అయినాయి, గ్రామం అభివృద్ధి చెందింది అనుకుంటున్నారు. కానీ ఉదయపూర్ గ్రామం అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి అంటే ఓన్లీ రోడ్లు ఒకటి, డ్రైనేజీలే కాదు. ఊరిలో ఉన్న ప్రతి ఇంట్లో అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి పిల్లలు చదువుకోవాలి. ఎంతోమంది డ్రాప్ అవుట్ ఉన్నారు, ఎవరు సరిగా చదువుకోలేదు ఇక్కడ గొల్లపల్లి కానీ రామారం కానీ. నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను 6th 7th చదివినప్పుడే గొల్లపల్లిలో కానీ ఉదయపూర్లో కానీ ప్రతి ఒక్కరు చదువు చెప్పారంట. చిన్నప్పటి నుంచి నాకు అవగాహన, అందరూ చదువుకుంటే గ్రామం బాగుపడుతుందనే ఉద్దేశంతో అప్పుడే నేను గొల్లపల్లికి రాత్రి వెళ్ళి అందరికి వాళ్ళు పనులు చేసుకొని వచ్చిన తర్వాత వెళ్ళి వాళ్ళకి ట్యూషన్ చెప్పి వాళ్ళకి చదువు నేర్పించిన. ఇప్పుడున్న ఇక్కడ అందరూ మా అమ్మలంతా కూడా, అది మా అమ్మమ్మలు, మా తాతమ్మలు, వీళ్ళంతా కూడా నా దగ్గర నేర్చుకునే ఇప్పుడు పేరుతో సంతకాలు పెడుతున్నారు. అంటే నాకు చదువు అంటే అంత ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలని నేను అంటున్నాను. అట్లా ఎన్నో రంగాలలో, ఒకటే రంగం చదువు ఒకటే కాదు, చాలా రంగాలలో గొల్లపల్లి గ్రామ పంచాయతీ చాలా వెనుకబడి ఉంది. అది నేను మీకు ప్రూఫ్ చేయమన్నా నేను చేస్తాను. ఓన్లీ రోడ్లు ఒకటి వేశారు, డ్రైనేజీలు చేశారు, మేము డెవలప్ అయినామంటే కాదు, చాలా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో కూడా మనం అభివృద్ధి చెందాల్సినవి చాలా ఉన్నాయి. కేంద్రం ఇచ్చే పథకాలు చాలా ఉన్నాయి. అవన్నిట్లను తీసుకొని మనం అభివృద్ధిలోకి పోవాలని మొదటిసారిగా నేను దగ్గరుండి గ్రామ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేయాలో, రైతులకి ఏ విధంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలో, వాళ్ళు ఇంకా ఎలా ముందుకెళ్లాలో ఇవన్నీ కూడా నేను గ్రామంలో తెలియజేయడానికి నేను ఈసారి వచ్చాను. అదేవిధంగా మన గ్రామ పంచాయతీలో రాముల తాత గెలిస్తే కొన్ని హామీలు ఇస్తుండు.
ఆ హామీలు ఏంటి అంటే ప్రజలకు నిజంగా అవసరమైన హామీలు అవి. ప్రజలకు, మహిళలకు కానీ, ప్రజలకు కానీ, పిల్లలకు కానీ, ప్రతి ఒక్కరికి నిజంగా ఈ హామీ అవసరము అనే హామీలు మాత్రం ఎంచుకొని ఆ హామీలను ఇస్తున్నాము రాములతో తరపున. ఫస్ట్ హామీ 2 గ్రామాలకు మైకులు విలువైన సమాచారం అందించడానికి. గ్రామంకు వచ్చిన పథకాలు కావచ్చు, లేదా ఏమైనా లోన్స్ కావచ్చు, ఇంకా ఏదైనా డబ్బు స్టార్ట్అప్ చేసేవాళ్ళం. అలా కాకుండా మైకుల ద్వారా ప్రతి ఒక్కరికి వినిపించేలాగా ప్రచారం చేయడానికి గ్రామానికి మైకులు నిజంగా అది అవసరమే. ఇంకోటి, ప్రాథమిక పాఠశాలలకు పిల్లలు కూర్చోవడానికి బెంచీలు. ఎస్, నేను వస్తున్నాను, మన ఊర్లోనే స్కూల్లో కింద కూర్చొని చదువుకుంటున్నారు పిల్లలు. ప్రతి ఊర్లలో, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో బెంచీలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన గెలిస్తే మొదటి పని కుర్చీలు తీసుకొచ్చి పిల్లల్ని పైన కూర్చోబెట్టి చదివించుకోవడానికి అవకాశం ఆయన కల్పిస్తా అంటుండే ఆయన గెలిపిస్తే. మూడోది, ఇది చాలా ముఖ్యమైన పథకం, చాలా ముఖ్యమైనది అందరు ప్రతి ఒక్కరికి. 2 గ్రామాలకు సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేయడం. ఎందుకు అంటే సీసీ కెమెరాలు దొంగతనం జరిగినా, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా, ఇంకా ఏదైనా జరిగినా సీసీ కెమెరాలో నెల రోజుల రికార్డింగ్ ఉంటుంది. నెల కింద జరిగింది కూడా మనం దాంట్లో చూసుకొని పోలీసులకు ఆ కేసును తొందరగా ఛేదించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ముఖ్యమైనది అది. ఇప్పుడు నా ఆఫీస్లో స్టాఫ్ పనిచేస్తున్నారు, ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆఫీస్లో ఉన్నారు. నేను ఇక్కడ ఉండి వాళ్ళు ఏం పని చేస్తారు, ఏం చేస్తారో మానిటర్ చేసుకుంటా. నేను ఎక్కడ పోయినా సరే, ప్రపంచంలో నేను ఎక్కడ వెళ్ళినా నా ఆఫీస్లో ఏం పని జరుగుతుంది ఏంది అనేది మానిటర్ చేసుకుంటా. అదేవిధంగా సీసీ కెమెరాలు ఉంటే దొంగతనం జరిగినా, ఏదైనా ఇప్పుడు గోదలను కూడా ఎత్తుకోబోతురు, గొర్రెలను కూడా ఎత్తుకోబోతురు, అట్లాసే ఉంటుంది. మన రోడ్లలో, మన కాలనీలలో ఏది జరిగినా ఈ సీసీ కెమెరా ఇమీడియట్లో పట్టేస్తుంది దొంగని. ఒక సీసీ కెమెరా ఉంటే 100 మంది పోలీసులు ఉన్నట్టు. అలాంటి పథకాన్ని రాముల తాత గెలిస్తే మీకు అది వస్తుంది. ఇంకోటి, గ్రామంలో దోమల బెడత లేకుండా చేయడం, ఫాగ్ మిషన్. ఇప్పటివరకు ఉన్నదో లేదో మన గ్రామ పంచాయతీ తెలియదు. ఇప్పుడు ఆయన గెలిస్తే కంపల్సరీ ఫాగ్ మిషన్ తీసుకొచ్చి వారానికి ఒకసారి గొల్లపల్లి, ఉదయపురం వారానికి ఒకసారి కొడతారు. వారం ఒక రోజు కొడితే వారం రోజుల దాకా, మళ్ళీ వారం 10 రోజుల దాకా దోమలు రావు, ఆ ఇబ్బంది ఉండదు. అదొకటి. పిల్లలు ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్, అది చాలా ముఖ్యమైనది పిల్లలకి. అది ఆరోగ్యపరమైంది, పిల్లలకు ఒక క్రమశిక్షణ నేర్పించేది గేమ్స్ అంటే. ఇంకోటి, అంగన్వాడీ మరియు స్కూళ్ళల్లో వాటర్ ప్యూరిఫైర్. ఇప్పుడు వాటర్ నిజంగా చాలా కలిసి వస్తుంది, అందరం మనం కొనుక్కొని తాగుతున్నాం. స్కూల్కి పోతే పిల్లలు ఏ వాటర్ తాగుతారో మనకు తెలియదు. అక్కడ వాళ్ళు ఫిల్టర్ వాటర్ పెడతారో నార్మల్ వాటర్ పెడతారో తెలియదు. అది స్వచ్ఛందంగా అయినా ఏర్పాటు చేస్తాడంటే అది మన పిల్లల ఆరోగ్యం గురించి. అది కూడా అన్నిటికైనా ముఖ్యమైనది. ఇంకోటి నేను చెప్పాను, గ్రామం అభివృద్ధి చెందాలంటే మనం ఒక్కల సపోర్టు, మన ఒక్కల ఆలోచన సరిపోదు. గ్రామంలో 680 ఓట్లు ఉన్నాయంటే 680 మంది ఉన్నట్టు 680 మంది డిసిజన్ తీసుకొని గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఒక నూతన కమిటీ ఏర్పాటు చేయమని చెప్తున్నాను. ఆయన దానికి అంగీకరించాడు. రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, దేనికి సంబంధం లేకుండా గ్రామంలో ఒక 25 మందిని ఎన్నుకొని అన్ని విధాలుగా అవగాహన ఉన్న ఒక 25 మందిని, యువతను, పెద్దవాళ్ళని, అందరినీ సమానత్వం చేస్తూ 25 మందితో ఒక కమిటీ వేసి గ్రామానికి ఏ ఫండ్ అయితే వస్తుందో ఆ డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు పెడదాం అంటే అన్ని చాలా ఉంటాయి అవసరాలు. బట్ ఫస్ట్ నీడ్, ముందు ఏ పనికైతే ఖర్చు పెడితే ఆ పని అందరికి ఉపయోగపడుతుందో అని చెప్పేసి అందరిలో నిర్ణయించి అందరూ కూర్చొని దాని గురించి మాట్లాడి చర్చించి ఈ పని అయితే బాగుంటుంది అన్న తర్వాతనే అందరు ఆలోచన తీసుకొని ఆ పని ముందుకెళ్ళి ఆ పని కంప్లీట్ చేయమని నేను చెప్పాను. దానికి అంగీకరించాడు ఆయన. అంటే అది చాలా ముఖ్యమైన. కొన్ని గ్రామ పంచాయతీలలోనే వేసారు ఇట్లా గ్రామ కమిటీలు వేసుకొని గ్రామ పంచాయతీ పరిపాలించారు. ఆదర్శ గ్రామాలుగా దేశంలోనే ప్రధానమంత్రి చేతుల మీద కూడా అవార్డు అందుకున్నారు. చిన్న పల్లెటూరు అయినా సరే, ఉదాహరణ కీసన దగ్గర రాంపల్లి దగ్గర అని ఉంటుంది ఒక విలేజ్, దాంట్లో మన ఇండ్లనే ఉంటాయి. మన ఇంట్లో 40-50 ఇండ్లు మాత్రమే ఉంటాం. ఆదర్శ గ్రామంగా ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అంటే అది ఎంత గొప్పతనం. ఇట్లా అంటే నేను ఎందుకు చదువుకున్నోళ్ళే ఉండాలి, అవగాహన ఉన్నాలో ఎందుకు ఉండాలి అన్నానంటే, ఒక గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే చాలా కారణాలు ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. అవన్నింటిని మనం తెలుసుకొని ముందుకు పోతేనే మన గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది. అందుకోసమే అవగాహన ఉన్న రామ్ తాతకు నేను సపోర్ట్ చేస్తున్నాను. అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి వాళ్ళని గెలిపించండి.
వాళ్ళ వెనకాల ఉండి గ్రామ పంచాయతీ అయితే ఏ విధంగా అభివృద్ధి చెందాలనో నేను దగ్గరుండి 2 గ్రామాలను అభివృద్ధి చేపించే బాధ్యత నాది. అర్థమైందా? నన్ను పిలిచి సర్పంచ్ అభ్యర్థి ఇస్తున్న హామీలను నా చేతుల మీదుగా విడుదల చేసి నా నోటితో చెప్పించడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊరు, నా ఊరిలో మొదటిసారిగా ఎన్నికలలో పాల్గొంటూ సర్పంచ్ అభ్యర్థి ఏం చేస్తున్నాడు, ఏం చేయాలనేది నా సజెషన్ తీసుకొని, నా సలహాలు తీసుకొని ఈరోజు నేను ఆ పత్రికను విడుదల చేయడం చాలా గర్వంగా ఉంది. 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. నువ్వు వస్తేనే కానీ నేను ఆ పత్రికను మేము అవి ప్రజల్లోకి తీసుకెళ్ళలేము, నువ్వు వచ్చే అవి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి బిడ్డా అని చెప్పేసి అడిగితే నాకు నిజంగా చాలా సంతోషం ఉంది. ఇవాళ నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను, తిరుగుతూ ఆ దారిలోనే వచ్చి నేను ఇది చేయడం నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. కాకపోతే ముందు ఏదున్నా నా గ్రామ ప్రజలకి ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం పడినా 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవసరం పడ్డా ఒకవేళ వీళ్ళు చేయలేదు అంటే నాకు ఒక కాల్ చేస్తే నేను అక్కడ ఉండే ఇక్కడ మీ సమస్య పరిష్కరిస్తాను. నేను అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పరిష్కారం చేయాల్సిన పని లేదు. నా ఒక ఫోన్ చాలు, ఏ సమస్య వచ్చినా నాది ఒక ఫోన్ చాలు. నేను నిమిషాల మీద మీకు ఆ సమస్య పరిష్కరించి, ఒకవేళ అట్లా కూడా కాలేదంటే నేనే వచ్చి మీకు ఆ సమస్య పరిష్కరించి మీకు అండగా నిలబడతాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.